అసలు ఈ శరీరం ఏమిటి అనేది కనుక మనకు అర్థమైతే అప్పుడు ఈ శరీరము మనకి దొరికినందుకు మనం ఏం చెయ్యాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ శరీరం చూసి మనం మురిసిపోయి పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, ఎదురు వాళ్ళు ఏమనుకుంటారో, నేను పెద్దగా అనొచ్చో అనకూడదో, నన్ను నేను నియంత్రించుకోవాలని రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ శరీరం ఏంటయ్యా అంటే అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధమశేషమద్భుతం కళేబరం మూత్రపురీష భాజనం రమంతి మూఢాః విరమంతి పండితాః. అమేధ్యము అంటే చీము, నెత్తురు, మాంసము, ఎముకలు, నరాలు, మధ్యలో మజ్జ, అన్ని వెంట్రుకలు, అన్ని గోళ్ళు, ఇవన్నీ కలిసి శరీరము అమేధ్యము. ఇందులో మనం శరీరాన్ని చూసి మురిసిపోతూ ఉంటాం కదా. ఉత్త వెంట్రుకలు తీసి ఎవడి చేతులు అయినా పెట్టండి, ఇస్త్రీ అవతల బారేస్తాడు. పోనీ ఉత్తగా అంత చీమో, అంత నెత్తురో, అన్ని ఎముకలో, అంత మాంసమో ఏదో ఒకటి విడిగా మన శరీరంలో తీసి వాడి చేతిలో పెట్టండి, ఇస్త్రీ అవతల బారేస్తాడు. ఇది అమేధ్యం. భగవంతుడు ఏం చేశాడయ్యా అంటే ఒక్క మాయ చేశాడు. ఈ పనికిమాలిన పదార్థాలన్నిటినీ లోపల పడేసి పైనుంచి చర్మము అనేది ఒకటేసి కుట్టాడనమాట. కుట్టేటప్పటికీ మనం మురిసిపోతున్నాం ఈ చర్మాన్ని చూసి. భగవంతుడు ఒక్క పని చేస్తుంటే బాగుండేది. చర్మాన్ని లోపలికి మిగతావన్నీ బయటికి పెట్టుంటే ఇక ప్రతివాడు చేతిలో కర్ర పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. పైనుంచి కాకొచ్చి పొడుస్తుందో, కింద నుంచి కుక్కొచ్చి కరుస్తుందో అని ఎప్పటికప్పుడు కొడుతూ కూర్చుంటూ ఉండేవాడు. కాబట్టి భగవంతుడు మాయా అనేటటువంటి ఒక రచన చేశాడు ఈ శరీరానికి. ఆ పైన ఉండే ఒక చర్మాన్ని అలా తీసుకొని వచ్చి మనల్ని అందరినీ భ్రమలో పడేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ అమేధ్యాన్ని మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అమేధ్య పూర్ణ. పోనీ అన్న కొద్దిగా అయినా మంచిది ఉందేమో చూడండి అంటే లేదయ్యా అంతా అమేధ్యమే అట. మంచిదేమన్నా ఉందా వెతకండి, ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఈ శరీరంలో చాలా యోగ్యమైంది ఏముంది అని ఆలోచించండి. కరెక్ట్గా ఆలోచిస్తే అమేధ్యం తప్ప ఏం లేదు. కానీ పైన పౌడర్లు, సెంట్లు అన్నీ రాసుకొని రకరకాలుగా ఏదో వస్త్రాలు కట్టుకొని కనపడకుండా ఏదో మేనేజ్ చేస్తాం. అమేధ్య పూర్ణ క్రిమిజాల సంకులం. కొన్ని కోట్ల క్రిములు ఉన్నాయి. మైక్రోస్కోప్ పెట్టుకొని మీరు గనక ఇలా చూసుకుంటే ఆ రాత్రికి అన్నం తినాలన్నా 1000 సార్లు ఆలోచిస్తారు. క్రిమిజాల సంకులం, కొన్ని కోట్ల క్రిములు ఈ శరీరం మీద తిరుగుతూ ఉన్నాయి. అంతే కదా, కొన్ని కోట్ల క్రిములు, 1-2 కాదు. స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం. ఈ శరీరంలో నాన్ స్టాప్గా దుర్గంధం వస్తూనే ఉంటుంది. మరి ఇన్ని పనికిమాలిన వస్తువులు లోపల ఉంటే మంచి అత్తర్వాసనలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం పైన కొట్టుకుంటే తప్ప. కాబట్టి అవి వస్తూ ఉంటాయి. అవి వస్తున్నాయి కాబట్టే ఇన్ని సబ్బుల కంపెనీలు బతుకుతున్నాయి. 1 గంటో 2 గంటలో 3 గంటలో మనం వాడడం గనక మానేస్తే కావాల్సినంత వాసన వస్తుందట. ఏమిటి? అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధం అశేషం. నాన్ స్టాప్గా దుర్గంధం వస్తుంది. దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటాం సెంట్లతోటి, వాటితోటి, వీటితోటి, సబ్బులతోటి ఏదో చేస్తాం. ఈ దుర్గంధ భూయిష్టమైనటువంటి ఈ శరీరానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అశేషం అద్భుతం. ఏంటి ఇంత అద్భుతం? కళేబరం. ఈ శరీరం మూత్రపురీష భాజనం, నడిచేటటువంటి డ్రైనేజీ. మూత్రము పురీషమే, లోపల ఉన్నదేం పెద్ద గొప్ప వస్తువులేం లేవు. రమంతి మూఢాహ. మూఢుడైన వాడు నేనీ శరీరం, నేనీ శరీరం, నేనీ శరీరం అని మురిసిపోతూ ఉంటాడు. విరమంతి పండితాహ. పండితుడైన వాడు ఈ శరీరం కాదయ్యా, ఈ శరీరము జడమే. ఇది పడుకొని ఉంటే వచ్చి పలకరించేవాడు ఎవడు లేడు. ఇంట్లో వాళ్ళు కూడా భయపడతారు, వీడిని ఎప్పుడు రోడ్డు మీద పడేస్తారా, తీసుకొని వెళ్ళి అట్నుంచి అట్టే పంపిద్దాము అని ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి శరీరాన్ని చూసి మనం మురిసిపోతున్నాం. కాదు, ఈ శరీరం బతికుండగా ఇప్పుడు నాతోటి మాట్లాడిస్తున్నటువంటి శక్తి అది. మీరు వినడానికి ఏదో ఒక శక్తి లోపల నుంచి మీకు సహకరిస్తూ ఉండాలి. ఆ చైతన్య శక్తి ఏది? ఇన్ని పనులు చేయడానికి శరీరంలోంచి ఏదో ఒక శక్తి వస్తుంది. అవేవి లేకపోతే పడుకోనుంది. ఏ శక్తి వల్ల ఇదంతా పనిచేస్తోందో ఆ శక్తిని తెలుసుకొని నువ్వు దాన్ని గనక దృష్టి పెట్టావు అంటే మళ్ళీ ఇలాంటి శరీరాన్ని ఎత్తి ఆ గర్భనరకాలు, కడుపులో పడుకోనుండి ఇబ్బందులు పట్టాలు, ఇవి ఏమీ చెయ్యక్కర్లేదయ్యా. ఆనందంగా వీటన్నిటి నుంచి బయటికి వెళ్ళి ఆ పరమాత్మతో ఐక్యమైపోతావు. మళ్ళీ శరీరాలని పొందే పని ఉండదు, ఇంత అమేధ్యాన్ని భరించాల్సిన పని ఉండదు అని మన మహాత్ములైనటువంటి ఋషులు చెప్పారు. అది మనకు అర్థం కావాలి అంటే దాని పట్ల మనం సాధన చేయటం ఆరంభం చేయాలి.
కాబట్టి విరమంతి పండిత చాలు, ఇప్పటికి ఎన్నో జన్మలు ఎత్తాను, ఇంకెన్ని జన్మలు ఎత్తాలయ్యా,